సో గైస్ లాస్ట్ వీడియోలో మనం స్నేక్ని హెడ్ అయితే క్రియేట్ చేసి దానికి మూమెంట్ అయితే ఇచ్చినాం కదా. సో ఈ వీడియోలో స్నేక్కి ఆహారం అయితే పెడదాం, ఫుడ్. ఓకే, సో ఇక్కడైతే మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా టాప్లో ఫంక్షన్స్ పైన. సో ఇక్కడ విల్ క్రియేట్ ఫుడ్. ఓకే, ఫుడ్ ఫార్ స్నేక్. ఓకే, నెక్స్ట్ సేమ్ టర్టిల్ మాడ్యూల్ వాడతాం. సేమ్ ఇదే సింటాక్స్ అంతా సేమ్ ఇట్లే ఉంటుంది. సో ఇదంతా కాపీ చేసుకోండి, కావాల్సింది ఇదంతా ఉంది కదా. ఇది కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత దీనైతే ఇక్కడ హెడ్ అని ఉంది కదా, హెడ్ బదులు మనం ఫుడ్కి ఏం నేమ్ అయితే ఇవ్వాలో అక్కడ ఆ వాల్యూ అయితే ఆ నేమ్ అయితే ఇవ్వచ్చు. సో పాము ఎలుక తింటుంది కాబట్టి ఇక్కడ ఎలుక అని అయితే ఇద్దాం. సో సో వెయిట్, ఇక్కడైతే ఇవన్నీ మార్చండి అనమాట నేమ్స్. ఓకే, ఎలుక కలరు, షేప్. అండ్ ఇక్కడ ఈ సెట్ హెడ్డింగ్ అయితే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదని నేను చెప్తాను ఇప్పుడు. సో నేను ఇక్కడ షేప్ అయితే మారుస్తాను, ట్రయాంగిల్ కాదు, సర్కిల్ అయితే పడతా. సర్కిల్ కాబట్టి ఎట్ సైడ్ నుంచి ఉన్న ఒకటే డైరెక్షన్ కాబట్టి ఎక్కడ నుంచి చూసినా కూడా రౌండ్గానే ఉంటుంది కాబట్టి మనం దానికైతే సెట్ హెడ్డింగ్ అయితే అవసరం లేదు. అండ్ కలర్ అయితే నేను రెడ్ అయితే ఇస్తాను. సో ఇప్పటికైతే మనం ఎలకనైతే క్రియేట్ చేసేసినాం, ఐ మీన్ ఫుడ్ స్నేక్కి. అండ్ ఇప్పుడు ఈ ఎలుకని ఎక్కడో తను ప్లేస్ చేయాలి కదా, అది తినల్లా అంటే. సో దానికోసం నేను ఒక పొజిషన్ అయితే ఇస్తాను. ఎలుక అది గో టు. సో ఎలుక ఇప్పుడు ఎక్కడ పోవాలా అంటే ఏదో స్క్రీన్ మీద ఉండే ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ బట్టి ఏదో కోఆర్డినేట్స్ అయితే ఇస్తాను. నేను ఇక్కడ 200, 300 అయితే ఇస్తాను. సో -200 అండ్ 300. ఇప్పుడు దీన్ని అయితే రన్ చేద్దాం, అది ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడైతే వచ్చింది పైన టాప్లో ఎలక ఈడుంది, పాము అయితే ఈడుంది. ఇప్పుడు దాన్ని అటు పంపిద్దాం, తింటుందేమో చూద్దాం. సో దాని మీద నుంచి వెళ్ళిపోతాను కానీ తినలే, పాపం జాలి ఎక్కువైనట్లుంది, వదిలేస్తుంది. ఇప్పుడు దాన్ని తినేటట్లయితే చేద్దాం. అండ్ సో దానికోసం మనమైతే ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ అయితే ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇఫ్ స్టేట్మెంట్ వాడి ఒకవేళ స్నేక్ హెడ్ ఉంది కదా, స్నేక్ హెడ్ పామ్ ఎలుక రెండు ఒకటే తాను ఉన్నప్పుడు అయితే రెండు ఒకటే తాను ఉంటే, సో అడుగుతాను కదా ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఆడున్నాయా లేదా అని, రెండు ఒకటే తాను ఉంటే అది అక్కడ నుంచి వేరే తాగైతే మూవ్ అయిపోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ ఇఫ్ హెడ్ డాట్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ బ్రాకెట్స్లో అయితే మనం ఫుడ్ ఏం నేమ్ అయితే ఇచ్చామో అదే. సో ఎలుక ఈజ్ లెస్ దాన్ 20. సో ఈ లైన్ ఏం చేస్తుందంటే హెడ్ డాట్ డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్టెన్స్ అయితే మెజర్ చేస్తుంది అనమాట. సో 1 minute, ఇప్పుడు హెడ్ డాట్ డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. ఇప్పుడు కోడ్ రన్ చేసినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను డిస్టెన్స్ ఏంటి అని. సో ఈ ఎలుకకి స్నేక్ హెడ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని అయితే మెజర్ చేస్తుంది. ఒకవేళ అది లెస్ దాన్ 20 ఉంటే, లెస్ దాన్ 20 పిక్సెల్ అంటే డిస్టెన్స్ 20 కంటే తక్కువ ఉంటే, అప్పుడు మనం ఎలుకని అక్కడ నుంచి వెతకి వెళ్ళి పంపించేయాల. సో అది ఆ రెండు అంత దగ్గర ఉన్నప్పుడు అయితే దాన్ని తినేసింది అని అర్థం. సో ఎలుకని ఇక్కడ నుంచి మూవ్ చేయాలన్నమాట, మూవ్ చేయాలి కాబట్టి అండ్ మూవ్ చేద్దాం. సో దానికోసం మనమైతే ర్యాండమ్ అయితే వాడదాం. సో ఎక్కడ పడితే అక్కడ రాలి కదా స్క్రీన్లో, ఓసారి ఇక్కడ ఓసారి అక్కడ. సో దానికోసం అయితే మనం ర్యాండమ్ అనే మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనకి పైకి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఇంపోర్ట్ ర్యాండమ్ అయితే టైప్ చేయండి. సో ఇదైతే ర్యాండమ్ అనే వాల్యూని అయితే ఇంపోర్ట్ చేస్తుంది. సో ఈ ర్యాండమ్ మనకు స్క్రీన్లో ఇక్కడ ఫుడ్ని అయితే క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో x ఈక్వల్ టు random డాట్ rand int. సో ఇక్కడ మీరు 2 వాల్యూస్ అయితే స్పెసిఫై చేయాలి. ఇవి రేంజ్ 200 అండ్ 300. లెట్ మీ గివ్ 300. ఓకే, సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. అండ్ ఇక్కడ y, సో ఒకటి x యాక్సిస్ ఒకటి y యాక్సిస్.
అండ్ ఫుడ్ రైట్ ఎలుక డాట్ గో టు అండ్ ఇక్కడ కోఆర్డినేట్స్ ఎక్స్ కమా వై. సో ఈ రేంజ్లో ఉండే ఏదో ఒక ర్యాండమ్ వాల్యూని అయితే ఎక్స్కి, ఈ రేంజ్లో ఉండే ఏదో ర్యాండమ్ వాల్యూని అయితే వైకి అసైన్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఈ ఆ పొజిషన్కి అయితే ఈ ఎలుకనైతే మూవ్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ రన్ దిస్ మూవ్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే దాని దగ్గర వెళ్ళిన వెంటనే అది మాయమవుతుంది. ఇట్ ఈస్ డిసపేరింగ్, సో ఇట్ ఈస్ ఈటింగ్, సో కోడ్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్, అండ్ డిస్టెన్స్ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ఫుడ్, రైట్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం అండ్